బీజేపీ అధ్యక్షుడిగా ఎందుకు పక్కన పెట్టారో అర్థం కాక బండి సంజయ్ తల పట్టుకున్నారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ గురించి పక్కన పెట్టి బీజేపీ గురించి చూసుకోవాలన్నారు. ఆ పార్టీలో 8 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా బీజేపీ నాయకులు ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కావాలని అడిగితే ₹1 కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఏపీలో బీజేపీకి ఎంతమంది ఎంపీలున్నారు, తెలంగాణలో ఎంతమంది ఎంపీలున్నారో చూసుకోవాలన్నారు. ఆ ఏపీకి చంద్రబాబు కేంద్ర నిధులు తీసుకెళ్తుంటే ఇక్కడి బీజేపీ నాయకులు నోరు మెదపట్లేదని విమర్శలు గుప్పించారు. నీకేమవసరమే కాంగ్రెస్ గురించి? నువ్వు బీజేపీ ప్రెసిడెంట్ ఉంటే నిన్ను బీక్తేనే నువ్వే అసంతృప్తిగా ఉండి పోయి ఏడ్చుకున్నావు. అసంతృప్తిగా నిన్నే బీకేస్తారు, నువ్వే అసంతృప్తిగా ఉన్నారు. ఇంకోటి అడుగుతున్నా, మీ 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు. నేను చెప్తున్నా, మీరేమైనా నిధులు ఇచ్చినారా? దాని గురించి కొట్లాడక మా కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేల గురించి నీకెందుకే? ఈ రోజు నేను ఉదండపూర్ రిజర్వాయర్ దగ్గర ఉన్నాను, జాతీయ హోదా అడుగుతున్నాము. మరి మీరు పోయి 8 మంది ఎంపీలు పోయి కొట్లాడొచ్చు కదా. పాలమూరు రంగారెడ్డి డిప్యూటీ ఇరిగేషన్ జాతీయ హోదా కావాలని ఫండ్స్ కావాలి. ఆంధ్రలో అక్కడ చంద్రబాబు నాయుడు ఫండ్స్ తెచ్చుకుంటున్నారు. ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు మీరు ఇక్కడ, మళ్ళీ అక్కడ ఎంతమంది ఎంపీలు ఉన్నారు మీ బీజేపీ వాళ్ళు? మరి ఎప్పుడైనా కానీ నువ్వు రాష్ట్రం గురించి కానీ నిధుల గురించి మాట్లాడినారా? మీరు ఎప్పుడు ఏ గవర్నమెంట్ పడగొట్టాలి? అరే ఏ గవర్నమెంట్ పడగొట్టాలి మీకు ఎందుకే? ప్రజల తీర్పు, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కారు.